सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. ఉపనయనమునకు సరైన వివరణ. 13/12/2002 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఉపనయనమునకు ఇచ్చిన సరైన వివరణ. ప్రహ్లాదుని వయస్సు 5 సంవత్సరములు. పంచశరద్వయస్కుడవు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సంబోధిస్తాడు. ప్రహ్లాదునకు 4వ ఏట ఉపనయనము చేసినారు, అనగా గర్భపంచమము అని అర్థము. తల్లి గర్భమున నివసించిన సంవత్సరమును కలుపుకున్నచో 5వ సంవత్సరమగును. గర్భపంచమి అను శాస్త్ర ప్రకారముగా దైవమునందు ఆసక్తి ఒక్కొక్క జీవునకు పసితనమునందే ఏర్పడును. దీనికి కారణము వారి పూర్వజన్మ సంస్కారము. అట్టి వారికి 4వ ఏటనే ఉపనయనము చేసిడివారు. కృతయుగమునందు ఎక్కువగా 4వ ఏటనే ఉపనయనములు జరుగుచుండెడివి. ఇంతకు ఉపనయనం అనగానేమి? ఈ శబ్దము వినగానే మనకు స్ఫురించున్నది ఒక్కటే అర్థము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులములలో పుట్టిన బాలురకు వారు కేకలు పెట్టుచుండగా, చెవులు కుట్టించి వలదని మొత్తుకొనుచుండగా, వికారముగా గొరిగించి పంచశిఖలు పెట్టి 3 పోగుల జందెమును వేసి ఋగ్వేదములో గాయత్రి ఛందస్సుననున్న ఒకానొక మంత్రమును బాలునకు ఉపదేశించి అందరును పిండి వంటలతో భోజనము చేయుట. అయ్యో, ఉపనయన శబ్దము యొక్క అర్థము ఎంత నీచ స్థితికి భ్రష్టమైనది! ఉపనయనము యొక్క అసలు అర్థము తెలుసుకున్నచో ఇది అన్ని కులముల వారు చేయవలసిన అత్యంత పుణ్యమైన కర్మయని తెలియును. ఉప అనగా భగవంతుని సమీపమునకు, నయనము అనగా చేర్చుట, అనగా పసితనములోనే భగవద్భక్తి ఏర్పడినప్పుడు వానికి భగవంతుని యొక్క స్వరూపమును ఉపదేశించి ఆ భగవంతుని చేరు మార్గము అగు గాయత్రీ మంత్రమును బోధించుట. బ్రహ్మోపదేశము అనగా పరబ్రహ్మము యొక్క స్వరూపమును గురించి ఉపదేశించుట. బ్రహ్మమునకు అక్షరము అని పేరు, అనగా క్షరము లేనిది, అనగా నాశనము లేనిది అని అర్థము. దీనికి ముందే అక్షరాభ్యాస కర్మ ముగిసినది. అక్షరాభ్యాసము అనగా అక్షరుడైన పరమాత్మను పదే పదే ప్రార్థించుట. అవ్యక్తోక్షర ఉచ్యతే అను గీత అక్షరమనగా పరబ్రహ్మమని చెప్పుచున్నది. అక్కడ అక్షరుని ధ్యాన శ్లోకము బాలునికి నేర్పించబడినది. అదే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని, అనగా త్రిమూర్తి స్వరూపుడైన పరబ్రహ్మమైన శ్రీ గురుదత్తునికి నమస్కారము అని అర్థము. అక్షరాభ్యాసము అనగా కొన్ని భాషా వర్ణములను దిద్దుకొనుట కానే కాదు. రామకృష్ణ పరమహంసకు చదువుట వ్రాయుట తెలియదు, కానీ అక్షరాభ్యాసమునందు ఉత్తీర్ణుడైన మహాభక్తుడు ఆయన ఒక్కడే అన్నచో అతిశయము లేదు. ఈ అక్షర పరబ్రహ్మమును గురించి గానాత్మకమైన భజన పద్ధతిలో
అనగా గాయత్రి మార్గములో మనస్సు లగ్నమౌనటుల భజన చేయుటను నేర్పుటయే గాయత్రి మంత్రోపదేశము. ఇక 3 పోగుల జందెమునకు త్రిగుణాత్మకమైన ప్రకృతి స్వరూపమును ఆశ్రయించి అవతరించిన సగుణ బ్రహ్మమునే ఆరాధించవలయునని అర్థము. త్రిగుణాతీతుడైన నిర్గుణుడైన పరమాత్మను ధ్యానించుట అసంభవము. అట్లు ప్రయత్నించినచో దుఃఖము కలుగునని అవ్యక్తాహి గతిర్దుఃఖం అని గీత చెప్పుచున్నది. జందెమును పారవేయరాదు అన్నదానికి అవతరించిన పరబ్రహ్మమును త్యజించరాదని అర్థము. ఈ విధముగా ఉపనయనము అనగా పసితనమునందు దైవమునందు భక్తి ఏర్పడిన సర్వకులముల బాలబాలికలకు భజన చేయుట నేర్పించి వారి లేత మధుర కంఠములతో గానము చేయుచుండగా వారి మనస్సులను దైవముపై లగ్నము కావించుటయే. ప్రహ్లాదుడు ఇట్టి ఉపనయనమునే పొందినాడు. అప్పటి నుండి సగుణ బ్రహ్మమైన మహావిష్ణువుపై మధుర కంఠముతో భజనలను చేసేటివాడు. వర్తమానములో సృష్టి భర్తయ్యై పాలించు సమయమున పరమాత్మ మహావిష్ణువు లేక నారాయణుని స్వరూపములో యుండును. ఈ జగత్తు సృష్టించబడు కాలములో పరమాత్మ బ్రహ్మస్వరూపములో ఉండును. ఆ తరువాత జగత్తు యొక్క అంత్యకాలములో పరమాత్మ శివ అనగా రుద్రస్వరూపమును పొందును. వర్తమాన కాలములో జగత్తును భరించు సృష్టి భర్తయ్యై పాలించు సమయమున పరమాత్మ మహావిష్ణువు లేక నారాయణుని స్వరూపములో ఉండును. ఆ వెనుకటి బ్రహ్మ ఈ నారాయణుడే, రాబోవు శివుడును ఈ నారాయణుడే అని వేదము చెప్పుచున్నది. బ్రహ్మాచ నారాయణ శివశ్చ నారాయణ అని శృతి. శంకర పీఠముల ఆచార్యులు సహితము ఇది నారాయణ స్మరణం అనియే వ్రాయుదురు. కావున వర్తమాన కాల స్వరూపమును ఆరాధించమని గర్భస్థుడగు ప్రహ్లాదునికి నారదుడు ఉపదేశించినాడు. నారాయణుని వదిలి తనకు వరములిచ్చిన బ్రహ్మస్వరూపమును గాని కులదైవమైన శివస్వరూపమును గాని ఆరాధించమని హిరణ్యకశిపుడు పట్టుపట్టినాడు. పరబ్రహ్మము త్రిమూర్తి స్వరూపమైనప్పుడు బ్రహ్మను గాని శివుని గాని ఆరాధించి ప్రహ్లాదుడు తన మొండి పట్టును సడలించుకొనవచ్చును గదా. త్రిమూర్తులలో భేదం లేదు గదా. త్రిమూర్తులలో ఏ స్వరూపమును ఆరాధించినను దత్త పరబ్రహ్మమును ఆరాధించినట్లే గదా. కావున ప్రహ్లాదుని పట్టుదలలోని రహస్యమేమి? ఇందులో చాలా గొప్ప రహస్యమున్నది. పరమాత్మ ఒక స్వరూపమున నీవు జీవించి ఉన్నంతకాలము అవతరించినాడు. ఆ స్వరూపమును వదిలి గడిచిపోయిన రామకృష్ణ స్వరూపములను ఆరాధించుట లేక రాబోవు కల్కి స్వరూపమును ఆరాధించుట ఎంతటి వివేకమో ఆలోచించుడు. నీ గురువు మధ్యాహ్న సమయమున పట్టుబట్టలు ధరించి పీటపై భోజనమునకు కూర్చున్నాడు. ఆయనకు కావలసిన సేవ మాని ఆయనను నిరాకరించి ఎప్పుడో ఉదయకాలమున రాత్రి దుస్తులతో లేచిన ఆ గురువునే ధ్యానించుచు రాత్రికాలమున పరుండబోవు సమయమున రాత్రి దుస్తులు ధరించు గురువును ధ్యానించుచు సాక్షాత్తు ఎదురుగానున్న గురువును త్యజించుట ఎంతటి మూర్ఖత్వమగును. గడిచిపోయినవి రాబోవునవి నీ ప్రత్యక్ష సేవలకు అందవు కదా. అవి నిర్గుణ బ్రహ్మము వలె కేవలము ఊహారూపములే అగును. మధ్యాహ్న కాలోచిత వస్త్రములను ధరించిన గురువును నీవు ప్రాతకాల వస్త్రములను కట్టుకున్న గాని భోజనము పెట్టను అనుట ఎంతటి అవివేకమగును. ఇప్పుడు ఈ వస్త్రములలో ఉన్న ఈ గురువే ప్రాతకాల వస్త్రములలోనూ ఉన్నాడని తెలిసి వర్తమాన వస్త్రములనున్న గురువును ఆరాధించవలను. కావున జగత్ సృష్టి అన్న ప్రాతకాలము గడిచిపోయినది. జగత్ ప్రళయము అను సాయంకాలము ఇంకనూ రాలేదు.
వర్తమానము జగత్తు యొక్క స్థితికాలము. కావున పరబ్రహ్మము యొక్క వర్తమాన స్వరూపము నారాయణ స్వరూపమే. ఇతడే ముందున్న బ్రహ్మ, ఇతడే రాబోవు శివుడు. బ్రహ్మ శివ స్వరూపములు వర్తమాన కాలములో వ్యక్తమగుట అనుచితము. గురువును ప్రాతకాల రాత్రికాల వస్త్రములను ధరించమనుట అనుచితము గదా. కావున అందివచ్చిన బ్రహ్మమిది గదా. అందరాని ఆ బ్రహ్మస్వరూపములేలయని నారదుని ఉపదేశ సారాంశము. అందువలననే ప్రహ్లాదుడు నారాయణునే పట్టుకున్నాడు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.